నేనే స్టార్ట్ చేయాలి బికాజ్ ఐ ఫర్గాట్ టు టాక్ అబౌట్ ఆ డైరెక్టర్ అశోక్ గారు. దట్ హ్యాపెన్స్ ఇన్ ఎక్సైట్మెంట్. అశోక్ గారు ఫస్ట్ వదిలా 1 ఎంత సూపర్గా తీశారంటే ఐ సా దట్ ఫిల్మ్ అండ్ ఐ వాజ్ లైక్ దిస్ ఫిల్మ్ part 2 must happen. And then Sampath Garu came and said that this is the film, second part that we're doing. And I am like I was so impressed that somebody who's done his first film. Kani inta oka, it's not a very easy genre to pick. And oka Pallatoor story, danni inta thrilling ga, inta interesting ga cheppadaniki Ashok Garu. And you've taken this film to the next level. So thank you. And a big congratulations meeku enta manchi journey munduki kuda after this film, because this film wouldn't have been possible if you didn't make Odila 1. సంపత్ గారు ఫస్ట్ ఓదిలా 1 చేసినప్పుడే మీకు ఓదిలా 2 స్టోరీ ఉందా? ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు దీనికి దానికి కనెక్షన్ ఏముంది? దీనికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. ఓదిలా 1 స్టోరీ చేయడానికి కారణం లాక్డౌన్లో చాలా తక్కువ క్రూతో ఏం చేయగలం అనుకున్నప్పుడు మా ఓదల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, ఊరు వెళ్ళినప్పుడు నా స్నేహితులు షేర్ చేసుకున్నప్పుడు అవన్నీ ఉండింది. సో ఐ రోట్ ఏ స్టోరీ, దాన్ని మెటీరియలైజ్ చేసాం. ఓదిలా 1 రిలీజ్ అయింది. అది రిలీజ్ ఆహా మాధ్యమం ద్వారా అయింది, ఆహా ఓటీటీ ఛానల్ ద్వారా. తెలుసు ఆ తర్వాత చాలా పెద్ద సక్సెస్ అయింది. వన్ ఫైన్ డే అజిత్ ఠాకూర్ గారు హీ కాల్ మీ, అరే అంత పెద్ద హిట్ అయింది కదా, వై డోంట్ యూ మేక్ part 2 అన్నారు. అక్కడ ఆ సీట్ పడిందండి. ఆయన అన్న తర్వాత అవును చేయొచ్చు కదా అని ఓదిలా 2 స్టోరీ రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ, వాళ్ళ టీం బాలగారికి అందరికీ నేను నరేట్ చేయడం జరిగింది. దే లవ్డ్ ఇట్. బట్ షూటింగ్కి వెళ్ళాల్సిన టైంలో కొన్ని అనివార్య, మీకు తెలుసు కదా, టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళు బ్యాకప్ కాకుండా ఇప్పుడు మధు గారి బ్యాకప్తో ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా ఈ part 2 రాయడానికి కారణం మేము ఎవ్వరం కాదు, ఆహా ఓటీటీ యాజమాన్యం. దిస్ ఇస్ ద ట్రూత్, యూ కెన్ చెక్ విత్ దెమ్. సంపత్ 1కి 2కి క్వైట్ కాంట్రాస్ట్ ఉంది కంటెంట్ వైజ్. ప్లస్ ఈ కంటెంట్ మీరు అనుకోవడానికి ఏంటి రీజన్? అఖండ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఉంది శివుడి పాత్రలో, శివుడు అంశగా. సో ఇలాంటి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయా? అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాదండి. ఇది దీనికి కాంట్రాస్ట్గా భైరవి క్యారెక్టర్, తమన్నా క్యారెక్టర్ రాగానే అలా అనిపిస్తుంది. కానీ మనం ఎవరికైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంటి కుటుంబంలో ఉన్న పెద్ద దగ్గరికి వెళ్తాం, లేదంటే పెద్ద దిక్కు దగ్గరికి వెళ్తాం, లేదంటే గాడ్ దగ్గర, దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ ఓదెల విలేజ్ కష్టం వచ్చినప్పుడు ఓదెల మల్లన్న దగ్గరికి వెళ్ళారు. ఆ ఓదెల మల్లన్న దగ్గర ఎవరు ఉంటారంటే శివశక్తులు ఉంటారండి. అక్కడ ఇప్పటికి కూడా ఉంటారు, వేములవాడలో కానీ అక్కడ కానీ స్టిల్ సత్తులు ఆర్ దే. సో అలా ఉన్నప్పుడు అలాంటి ఒక రోల్ని ఈ ఊరిని కాపాడడానికి ఒక బ్రిడ్జ్గా వాడితే బాగుంటుందేమని అనుకొని అలా కథ రాయడం జరిగింది. ఓదెల part 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే ఈ సినిమా సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుందండి. దీనికి కాంట్రాస్ట్గా జర్కీగా జంప్గా ఏమీ ఉండదు. సార్ తమన్నా గారు మీరు రీసెంట్ టైమ్స్లో అన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. ఒక సాంగ్ చేసిన పత్ గారితో ఉన్న అసోసియేషన్ రీజను, ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్సా, లేదా ఈ కంటెంట్ మీకు నచ్చిందా? అసలు ఇలాంటి హెవీ స్పిరిచువల్ మీరు ఎంతవరకు సస్టైన్ చేయగలరు అనుకున్నారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? చాలా క్వశ్చన్లు అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ సో లాంగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ మీ అందరినీ మళ్ళీ చూసినందుకు. నాకు తెలిసినంత వరకు సినిమాలు ఎప్పుడూ ఒక డైరెక్టర్ విజన్ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా ఐ డోంట్ జస్ట్ రీడ్ అ స్టోరీ ఎవర్. నాకు ఎవరు ఒక స్క్రిప్ట్ పంపిస్తే నేను స్క్రిప్ట్ మాత్రం ఎప్పుడూ చదివాను. బికాస్ నేను చదివితే అది నా వైపు నుంచి నేను ఏం అర్థం చేసుకుంటున్నాను అది అర్థం చేసుకుంటాను. Hi, Tamam. Hi, Andy. This is Rani from Telugu 70mm. Sorry, ma'am, I didn't hear your name. This is Rani. Yes, Rani. Hi, Rani. Yeah. First of all, మీరు ఒక 4-5 years నుంచి చాలా సెలెక్టెడ్గా ఉంటున్నారు. సినిమాస్ కూడా చాలా తక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మే ఐ నో ద రీజన్ ఫర్ దట్?
ఐ డోంట్ థింక్ తక్కువ అసలు నేను 365 డేస్ నుంచి 300 డేస్ పనిచేస్తాను బట్ సో దట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ అన్ యాక్టర్ బట్ పాయింట్ ఈస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక రీల్ తీసినా ఒక సినిమా తీసినా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లాంగ్ ఫార్మాట్ షో తీసినా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను. నేను మళ్ళీ అదే చేసి మీకు బోర్ పెట్టుకుని ఎందుకు అదే మీరు బోర్ అవ్వకూడదని నేను కొంచెం వశిష్ఠ గారు చెప్పినట్లుగానే మీ చూసింగ్ కానీ మీ సస్టైనిటీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇన్ని ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్. యాజ్ ఏ ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోయిన్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ యూ మోర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? I think in today's times for actors, creators, it's important to give an audience an experience. That is what we are not having. Ippudu. Vasishtha garu. Normally, నేను పర్లేదా? చెప్పండి మాట్లాడవచ్చా? థ్యాంక్ యూ. సినిమాకి ఎందుకు వస్తున్నాము, థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు, అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము? ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఫోన్లో చూస్తున్నాము. అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికీ. సో వీ ఆల్ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ అ స్టోరీ దట్ ఈస్ మెంట్ ఫర్ celluloid, big screen experience, I have to think of an audience coming to the theatre and forgetting. They need to see a new world. They need to have a new experience. వాళ్ళు నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేయలేని వాళ్ళకి థియేటర్లో వచ్చి రావాలి బికాస్ దర్ ఇస్ నో అదర్ వే దే కెన్ హ్యావ్ దాట్. సో దాట్స్ ద గోల్ వెన్ ఐమ్ చూసింగ్ అ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అంటే భైరవి అనే చెప్పాలి. సో పోస్టర్ రిలీజ్ అవ్వగానే అందరం చాలా ఎక్సైట్ అయ్యాము. సో ఆ అవుట్లుక్ మొత్తం రావడానికి సో మీ హోంవర్క్ కానీ సో సజెషన్స్ కానీ రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? I want to answer this question ఎందుకంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10-12 years 4 films. మేము వానసాంగ్ చేసేప్పుడు ఏదైనా కాస్ట్యూమ్ కోసం వి స్ట్రగుల్ అయ్యే లాట్. ఆ పర్టికులర్ శారీ చాలా పాపులర్ అయింది అప్పుడు, వైట్ శారీ విత్ బ్లాక్ బార్డర్. సో ఆ టైంలో తను ప్రతిదానికి కొంచెం నా ఒపీనియను డిజైనర్ ఒపీనియన్ తీసుకునేది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు తమన్నకి ఏ డిజైనర్ హెల్ప్ ఒపీనియన్ ఏది అక్కర్లేదు, తను డిజైన్ చేయగలదు. ఇప్పుడు షీ హెస్ గాట్ దాట్ మచ్ ఆఫ్ కమాండ్ ఆన్ అవర్ క్లోత్స్ అండి. ఈ పర్టికులర్గా ఈ కాస్ట్యూమ్ మనకంత బాగా నచ్చడానికి నీతా మ్యామ్ గారు మేజర్ పర్సంటేజ్ అవుతే నాది 0, మిగతాదంతా తమన్నదే. Just to add to her previous question, ఈ మధ్యకాలంలో అంటే కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది. ఆ తర్వాత జనాలు థియేటర్కి రారని చెప్తున్నాం, మనం కంప్లైంట్ చేస్తున్నాం, అరుస్తున్నాం, చూసే ఉంటారు కదా, మీరు రాసి ఉంటారు చాలా. ఆ తర్వాత రీల్స్ ఇప్పుడు తెగ పాపులర్ అయిపోయి ఎవరు చూసినా రీల్స్ మీద ఉండిపోతారు గంటల కొద్దీ. సో అలాంటి వాళ్ళు ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్ కంటే ఎక్కువ పాప్కార్న్కి డబ్బులు ఇచ్చి ఒక సినిమాని చూడాలి అంటే అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే. అలా చూస్తే మీరు రీసెంట్లీ మనం పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ అలాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ని మించిన ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగేటువంటి సినిమాలే ఆడుతున్నాయి. అండ్ దిస్ ఇస్ ఓదల 2 ఇస్ సంథింగ్. అంటే తమన్నా గారు అయితే వాళ్ళ కెరియర్ మొత్తం ఆమె చెప్పినట్టుగా చాలా కమర్షియల్ సినిమాలు తీశారు. అండ్ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ ఆల్వేస్ ఎ జాయ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ సంథింగ్ న్యూ, సంథింగ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ డన్. ఎటువంటి క్యారెక్టర్లు ట్రీట్ చేయడం అది ఇట్స్ ఆల్వేస్ ఎ డిలైట్. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ రాసినప్పుడు ప్రతిసారి ఇలాంటి క్యారెక్టర్లు రాయలేరండి. అండ్ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ నాకు ఎప్పుడు దొరుకుతురా అని ఆశపడే లాంటి క్యారెక్టరే రాశారు సంపత్ గారు. అండ్ దిస్ ఇస్ గోనా బి హైలైట్. అండ్ I was totally blown just seeing her on the sets. All the best to the entire team. సంపత్ గారు, sorry, I stopped you. రాజా 1 second. వశిష్ఠ గారు, నాకు ఫస్ట్ ఓదిలా చూసినప్పుడు అరే గూస్ బంప్స్ వచ్చాయి. ఫస్ట్ దేనికంటే అరే ఇంత మంచి మేకింగ్ ఒక సినిమా ఓటీటీలో అలా వచ్చేసింది ఏంటి, బికాస్ ఆఫ్ కరోనా వల్లే వచ్చింది అనుకొని ఎంజాయ్ చేసినప్పుడు ఇది కనుక ఒక పెద్ద స్పాన్ ఉంటే ఇంక ఇది ఎలా తీయొచ్చు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే సంపత్ అన్న ఒక రిలీజ్ చేసినప్పుడు షాక్ అయిపోయాం.
అరే పర్ఫెక్ట్గా పలానా వాళ్ళ చేతిలో ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలో పడింది అనిపించింది. మీ విషయం యూనివర్స్కి వినబడింది. అందుకే శివ చెప్పాడు కదా, శివ చెప్పాడు, శివుడు విన్నాడు. అయితే అంతే. ఇప్పుడు ఈ తమన్న గారు రావటం, వీళ్ళందరూ రావటంతో ఈ సినిమాకి ఎంత స్పాన్ పెరిగింది. మీరు ఇంతకుముందు చేసిన అంత కష్టం ఇప్పుడు సంపత్ నంది గారి పేరు, తమన్నా గారి పేరు, వీళ్ళందరి పేరు రావటం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అస్సలు ఇబ్బంది లేదు. ఇంకా యాడ్ ఆన్ ప్లస్ మనకి అంటే దే హ్యావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు. అండ్ ఇంత అప్పుడే చెప్పినట్టుగా ఇంత లాంగ్ సస్టైనింగ్ కరియర్స్ ఇస్ అ టెస్టిమెంట్ ఫర్ ఎనీబడీస్ ఎఫర్ట్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ. ఇది ఒక టెస్టిమెంట్. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేస్తుంటే మనకు ఒక ఐదర్ ఇట్ విల్ బి అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, లేదా అక్కడ అంటే ఆర్టిస్టులకి మనకి ఇక్కడ ఎలా అంటే సెట్లో నేనా నువ్వు అనే ఒక పోటీ ఉంటుంది. అంటే నాట్ టు ప్రూవ్ ఇట్ టు ఎనీబడి. అంటే ఒక మంచి పర్ఫార్మర్ ఎదురుగా యాక్ట్ చేస్తుంటే దాన్ని మించి నేను ఇంకా కొత్తగా ఏదో ట్రై చేయాలరా, ఇంకా గట్టిగా నేను యాక్ట్ చేయాలరా అనే ఒక ఛాలెంజ్ వస్తుంది. దట్ విల్ మేక్ హిస్ ఫంక్షన్ బెటర్, పర్ఫార్మ్ బెటర్. అండ్ విత్ సచ్ టాలెంటెడ్ అచీవర్స్ నేను ఒక పార్ట్ తీసుకుంటుంది. ఇలాంటి ఒక టీంలో నీవు ఉన్నది నాకు చాలా ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అండ్ మిగతాది సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. సంపత్ గారు చెప్పండి. 20 సంవత్సరాలు 5 సినిమాలు డైరెక్టర్గా కథ, మాటలు, దర్శకత్వం అన్నీ చేసుకునే కెపాసిటీ, క్యాలిబర్ ఉండి 2021లో సిటీ మార్ వచ్చింది. మళ్ళీ 5 years గ్యాప్. ఇక్కడ ఏదో కొత్త పేరు కనబడుతుంది ఒక టైటిల్స్లోనే. క్రియేటెడ్ బై అనేది సంపత్ నంది అనేది పెట్టుకున్నారు. అక్కడ మీకు అన్ని పేర్లు ఉండే దగ్గర అది పెట్టుకోవటం అనేది అన్ని పేర్లు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాదు. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పెట్టుకునే దగ్గర ఓన్లీ క్రియేటెడ్ బై సంపత్ నంది అని పెట్టుకున్నారు. లేదే, మీరు చూడలేదు అనుకుంటా. దట్స్ ఓకే. 21-22 గుర్తు కూడా లేదు నాకు అది ఎప్పుడు వచ్చిందో. అంటే అంత మర్చిపోయాను దాన్ని. సినిమా ఎంత గ్యాప్ తర్వాత చేసామనేది ఇంపార్టెంట్ కాదు. నా ఉద్దేశం అయితే కమర్షియల్ ఫ్లోలో వెళ్తున్నాను నేను. మీరు చూస్తే రచ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీ మార్ అలా వెళ్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు గాంజా శంకర్ సినిమా వెళ్ళాల్సింది. గాంజా శంకర్ వెళ్ళినప్పుడు చాలామంది అయితే అరే ఏంటి అనుకున్నాం కదా వెళ్ళాల్సింది అనుకుంటారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమో కొత్త రకమైన స్టోరీస్ నేను చెప్పాలేమో అనుకొని ఐ క్రియేటెడ్ దిస్ స్టోరీ. ఆ టైంలో నేను దానిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ స్టోరీని నా ఫ్రెండ్ అయిన అశోక్తో డైరెక్ట్ చేపిద్దామని అనుకున్నాను. తర్వాత స్కేల్ పెరిగింది, దానిలో ఉన్నటువంటి కంటెంట్ పెరిగింది, విఎఫ్ఎక్స్ పెరిగింది, నేను సపోర్ట్ చేశాను. సంపత్ సో మనం మంచి సినిమా 5 ఏళ్లకు 2 ఏళ్లకు 3 ఏళ్ళకు అని ఏం లేదు. ఎప్పుడు వచ్చినా తెలుసు కదా పూరి సార్ డైలాగు. సంపత్ గారు ఇప్పుడు ఆ క్వశ్చన్ కి కంటిన్యూషన్ అండి. చెప్పండి. అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజా శంకర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఐ అని మంచి హై ఇచ్చారు. ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆ లుక్ కానీ సాయిధరం తెచ్చుతో కట్ చేస్తారు. ఏమైంది ఇప్పుడు? ఏమైందండి, గాంజా శంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, నాకు, హీరోకి, ప్రొడ్యూసర్కి. వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం, మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు. కానీ డీటెయిల్ నాకు తెలుసు, అది అగెనిస్ట్గా రాసిన స్టోరీ అది. అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది, సరే గాంజా శంకర్ ఆపేద్దాం, శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు శర్వాన ఆలోచించింది టైటిల్ మారిస్తే సరిపోతుంది కదా. టైటిల్ మారిస్తే స్టోరీ అన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ, ఇప్పుడు జనరల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జర్క్ అవుతాం, ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని. అలా వెళ్ళినప్పుడు నేను ఆయనను కన్విన్స్ చేసి, ఈయనను కన్విన్స్ చేసి, అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే కంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని దానికంటే ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, ఇది రాసాను, తీసాను. సంపత్ నంది గారు, దట్స్ ఇట్. ఇప్పుడు శర్వానంద్ గారితో సినిమా చేయబోతున్నారు, చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ చేయబోతున్నారు, చాలా పెద్దగా స్పాన్ తో చేస్తారు. అయితే వేసామండి, హ్యూజ్ గానే వేసాము. షూటింగ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. ఏప్రిల్ నుంచి అండి షూట్? ఏప్రిల్. పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు, బట్ ఏప్రిల్. ఈ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం. సంపత్ గారు, ఇది మీ సొంతూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా. అవునండి. ఇందులో ఫిక్షన్ ఎంత, వాస్తవం? సెకండ్ దానిలో సొంతూరులో ఫిక్షనేనండి, ఫిక్షనల్ కంప్లీట్ గా. ఫస్ట్ పార్ట్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే. అది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది.
ఓకే. అది ఎక్కడికి లీడ్ చేసింది, ఆ కథ ఎలా సుఖాంతం అయింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఓకే. సంపత్ గారు. తమన్నా గారు, సో వాట్ ఆర్ ద toughest challenge faced for the Bhairavi character? శివశక్తి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు దీన్ని ఒక నార్మల్ పర్సన్లా ట్రీట్ చేయలేము. సొసైటీలో నార్మల్గా లివ్ చేసే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అలాంటి రియాక్షన్స్ కూడా వాడలేము. సో వీ రియలీ హ్యాడ్ టు ఫైండ్ a very internal way of communicating that, and I know that na career lo so many close up eye shots has never happened as much as in this one film I've had I close up eye shots. So career ki saripotuna numbers of shots have happened of my eyes, but yeah, I think it's a different, the biggest challenge was how to make you feel something authentically, నాట్ టు లుక్ గిమికీ. అంటే శివశక్తి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాము, కొన్ని ఆబ్వియస్ ఐడియాస్ వస్తాయి, ఒక లుక్ కూడా ఒక ఆబ్వియస్ లాంటి లుక్ మైండ్లో వస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేసుకుని మిమ్మల్ని బిలీవబుల్గా అయినా మ్యాజికల్గా ఎలా చూపించాలో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. వశిష్ఠ గారు, దానికి ఒక రెఫరెన్స్ లేదు, అది దట్స్ బిగ్గెస్ట్ థింగ్. వశిష్ఠ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో ఓదెలా చూశాను, చాలా చాలా బాగా నచ్చింది మీ క్యారెక్టర్ పరంగా. అండ్ ఓదెలా 2లో అయితే అసలు ఏం తీస్తారా, ఓదెలా 2 అని పెట్టారు, టీజర్ రిలీజ్ చేయకముందు అనుకున్నాం. బట్ మిమ్మల్ని పెట్టి అంత విఎఫ్ఎక్స్ పెట్టి అలా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. దట్ వాజ్ లైక్ వావ్ అనిపించింది. అయితే వి ఆల్ నో హరిప్రియ గారు ఈజ్ యువర్ వైఫ్, అండ్ ఆవిడ ఈ మీ ఓదెలా చూసినప్పుడు వాట్ ఈస్ హర్ రియాక్షన్, అండ్ తన నుంచి అండ్ మీరు ఏదైనా స్టోరీ వచ్చినప్పుడు హౌ యూ బోత్ డిస్కస్ ఏంటి? వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు వర్క్ డిస్కస్ చేసుకుంటాం, ఒపీనియన్స్ మాత్రమే ఇస్తాం, డెసిషన్స్ ఇవ్వం, సూపర్, జడ్జ్ చేయం. ఇది మన పాలసీ కొన్ని సంవత్సరాలుగా, సిన్స్ ద డేస్ వి వర్ ఇన్ లవ్. అండ్ సినిమా ఇంకా చూడలేదు, కానీ గెటప్ వేసుకుని ఒకసారి వీడియో కాల్ ఫేస్ టైం చేస్తే అసలు గుర్తుపెట్టలేదు కదా, భయపడింది. సూపర్ అసలు. అండ్ మీకైతే భయపడతారు క్లైమాక్స్ లో, అదైతే నేను చెప్పగలను. టీజర్ లోనే ఒక షాట్ ఉంది కదండి పంచభూతాలది, దట్ వాజ్ లైక్ అల్టిమేట్ షాట్, చాలా చాలా బాగుంది. అంటే మీ క్రియేటివ్ వర్క్ అన్నది ఇంకా మాకు మీ విజువల్ ఏంటి అన్నది మా దాకా రీచ్ అయిందని అయితే నేను చెప్తాను డెఫినెట్లీ. సంపత్ నంది గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఒక పర్టికులర్ సీక్వెన్స్ అండి, ఒక 8 to 12 minutes ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ మనందరికి బాగా నచ్చుతుంది. సూపర్. అండ్ తమన్నా గారు, లైక్ చాలా మంది ఇలాంటి ఒక క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు, డివోటీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దే యూస్ టు డూ, కొంతమంది నాన్ వెజ్ తినరు, లేదంటే చెప్పులు వేసుకోకుండానే ఉంటారు షూట్ అయినంత వరకు. సో ఇలాంటివి మీరేమన్నా చేశారా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఓ ఎనీథింగ్? See, Andy, I of course was not eating non-veg during the shoot, but I'll tell you one thing. I feel like whatever I have done in the process of the film is also a part of my daily life. Like meditation is a part of my daily life. I don't believe in doing something on Sunday and then never doing it again. It's not my personality. So whatever I've actually, I think because I was doing many things that were for my betterment, for my growth, for my spiritual growth, for my growth as a person, I think that is what actually became all the food for the prep for this film. And I really think this is not a film for me. This is something else that's happened, and it's very personal, it's very emotional. I don't know, I haven't seen the film, but when I was shooting, it was a surreal experience for me. So yeah, whatever I've been doing in this film, actually a lot of the things I do in my daily life also. All the very best. Yeah, since you raised the question, ఈ సినిమాలో తను జనరల్గానే తినట్లేదు, కానీ మేమెవరం కూడా యూనిట్లో ఉన్న వాళ్ళందరూ పాపం ఫైటర్స్ వచ్చినప్పుడు కూడా కెమెరామెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లైట్ మెన్ అందరికీ నాన్ వెజ్ ప్రొవైడ్ చేయలేదు. చెప్పులు అంటే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి యాజ్ యూ నో టెక్నికల్గా అలాంటివి వాడారు. కానీ అందుకే ఒక పిల్లాడు అంటే ఆ అబ్బాయి, నా పేరు తెలియదు, డ్రైవర్ ఒక ఆయనకి సారీ చెప్తున్నాను నేను.
ఒకరోజు మేము షూట్ చేస్తూ ఉంటే ఆడు తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. తింటే ఆ విషయం తెలిసి అతన్ని బయటికి పంపించాము. అది ఆయన మీద కోపంతోనో ఏదో మేము పంపించగలమనే ఒక బలుపుతోనో చేసింది కాదు. మేము అందరం ఇంత పవిత్రంగా పద్ధతిగా ఒకటి నమ్మి చేస్తున్నాం. అది ఏ రేంజ్కి వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో మాకు తెలియదు. బట్ మేము ఒకటి బిలీవ్ చేసినప్పుడు మా దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా అది నమ్మితే బాగుండని అనుకొని పంపించడం జరిగింది. తమ్ముడు సారీ, నీ మీద కోపంతో చేయలేదు నేను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అశోక్ గారు సార్ మైక్ పాస్ చేయరా సార్. మీరు అంటే ఇందాక మాట్లాడేటప్పుడు విన్నాం తప్ప ఇప్పుడు చాలా సైలెంట్గా కనపడుతున్నారు. మీరు సెట్స్ మీద ఎలా ఉండేవారు అండ్ సంపత్ నంది గారితో మీ బాండింగ్ ఏంటి? కూల్ అండి, ఎందుకంటే సైలెంట్ ఉన్నారు కదా, చాలా వైలెంట్ అండి ఆయన. ఇది అంటే 3వ సినిమా తనతో తన డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నది. వదిలా 1, తర్వాత ఒక కన్నడ సినిమా, ఇది మళ్ళీ 3వది. సైలెంట్గా ఉంటాడు. ఈజ్ అ సైలెంట్ అసాసిన్, వెరీ వైలెంట్ ఫెలో బై హార్ట్. యాక్టర్స్ ఎలా ఉన్నారు, ఏం ఫీల్ అవుతున్నారో అసలు పట్టించుకోడు. ఇది ఎలా ఉంది కదా, అలా కాదని ఇంకోటి ఇంకోటి ఇంత ఇంత సట్టల్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్. అస్సలు రియాక్షన్సే ఉండవు ఫేస్లో. టేక్ ఓకేనా లేదా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం కొంచెం. ఇంకోటి అంటాడు అంతే. అండ్ యా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ గారి రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ వదల రైల్వే స్టేషన్ కానీ ఇది కానీ తను ఏదైతే చెప్పాడో అది ఫాలో అవుతాను, బ్లైండ్గా ఫాలో అయ్యాను కూడా. సో అది తమన్నా గారు సారీ నంది గారు సంపత్ నంది గారు. I think you and me together are Sampath and Tamanna. యాక్చువల్లీ ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తిని చూడాలని ఎట్లా అనిపించిందండి? ఏమండి మీరు చూడండి, నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రొఫైల్లో చూడండి, మీకు అనిపిస్తుంది. నేను చూడడం కాదు, మీకు అనిపించట్లేదు. Look at her nose. No, I'm actually curious. What do you mean by? Ante me? No, one second. I'm asking. You're a woman also, right, ma'am? What's your name? Lakshmi. It's not your negative question. No. Actually, I know the question is the answer also. Okay, you're saying Milky Beauty. Why you looked at a Milky Beauty and thought that she can be Shiva Shakti? Your question, ma'am, has the answer in it. He doesn't look at Milky Beauty as something that is to be shamed or to feel bad about, or glamour in a woman is to be celebrated, and we women must celebrate ourselves. Yeah. Then we can expect other people to celebrate us. But if we look at ourselves in a certain way, then nobody can respect us, right? Here we have a wonderful gentleman who doesn't look at women like that. He looks at women like divine. Yeah, and great. Divine can be glamorous, divine can be lethal, divine can be powerful, divine can be many. I mean, a woman can be many things. And you have a wonderful name. Your name is Lakshmi. Yeah, thank so you. you must know how powerful that is. యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటంటే రావట్లే. ఇప్పుడు ఆమెని ఒక సద్గురుని కలిసినప్పుడు ఒక శారీలో చూసిన పిక్కి మీకు ఇన్స్పైర్ అయ్యారు శివశక్తి క్యారెక్టర్కి అనిపించింది అన్నారు. బట్ ఏంటంటే ఒక పిక్లో చూడడం వేరు, ఒక ఫోటోలోనే ఒక గెటప్లో చూడడం వేరు, రియల్గా సెట్స్లో చూడడం వేరు. ఈవెన్ ఇప్పుడు ఆమెని ఒక ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే తమన్నా శివశక్తి అనేది అందరూ కూడా షాక్ అయ్యారు. అట్ ద సేమ్ టైం టీజర్ చూసినప్పుడు అంతే బాగుంది అని అంత మంచి టాక్ కూడా వచ్చింది. సో ఎవరికైనా కూడా తమన్నాని ఎలా చూసారు అనేది అనిపిస్తుంది. అది మీకు ఎవరు చెప్పలేదని నేను అడిగింది యాక్చువల్లీ నెగిటివ్ క్వశ్చన్ కాదు. సో ఐ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను చెప్తా వినండి. ఇప్పుడు తమన్నా డెబ్యూ అయితే టక్కున చూసి నేను జడ్జ్ చేసేవాడిని కాదేమో. ఆ జర్నీ ఈజ్ లైక్ 10-15 years జర్నీ. తను ఎలా వాక్ చేస్తుంది, ఒక యాక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. మీరు సిటీమార్లో చూస్తే రైల్వే స్టేషన్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక మగరాయిలా వాడిని పట్టుకొని వాడిని వాన్ చేసిన విధానం, వాడిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఒక తెలుగు బూతు, ఇలాంటివన్నీ విన్నప్పుడు తను షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనిపించింది. అంతే, అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ డివైన్ థింగ్ ఉంది, అటు ఒక మాస్కులర్ థింగ్ అయితే ఉంది అనిపించింది నాకు. అందుకే ఇంకా నాకు అసలు డౌటే. ఇంకోటి కూడా చెప్తున్నా, తమన్నా చేయకపోతే ఈ సినిమా చేసేవాడిని కదా నేను. వదిలే 1లో తల నరికి తీసుకెళ్లే సీనే ఆ సినిమాని ఆడుకో తీసుకెళ్లిపోయింది. సో ఇందులో ఎట్లుంటది? వదిలే 2లో కూడా మళ్ళీ వచ్చిందా ఏంటంటే, మీరు ఇందులో థియేటర్లో కూర్చోగానే మళ్ళీ ఇంకొకరు ఎవరినో తల నరుకొని తీసుకెళ్లే షాట్ తోనే ఓపెన్ అవుతుంది. దాట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్.
అయితే థియేట్రికల్ రైట్స్ విషయంలో చాలా టఫ్ గా ఉన్నారని అంటున్నారు టాక్ ఏంటంటే ఓటీటీ రైట్స్ కూడా బాగా పోయిందని చెప్పి తెలిసింది. అయితే థియేట్రికల్ రైట్స్ విషయంలో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అని. ఈయన అన్ని ఖర్చు పెట్టాడండి. నన్ను ఎక్కడో ఉంటాయని మా ఇద్దరికి పెద్దగా అంతకుముందు 100 ఏళ్ళ జర్నీ లేదు. నమ్మి కథను నమ్మి ఆయన సినిమా, మీరు ఇందాక అడిగారు కుంభమేళకి ఎంత అయిందని, మీ దాకా ఆ న్యూస్ వచ్చిందంటే ఎంత నమ్మి పెట్టారు. ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు వచ్చేలాగా మేము అడగడం తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా మేము ఇప్పటివరకు ఏదైతే మీరు వింటున్నారో మీడియాలో, ఎవరైతే ఆ సినిమాని తీసుకున్నారో సినిమాను చూసి తీసుకున్నారు. ఇంతకుముందు ఆ పాత రోజులు పోయినాయి, మనం టీజర్గా వదిలేము, 4 మాయ షాట్లు చేసాము, వచ్చి కొనుక్కెళ్ళిపోయారు. అక్కడ ఉన్న రమేష్ అన్న తెలుసు ఆయనకి ఎంత స్ట్రిక్ట్గా ఉందో ఇప్పుడు. సో మా దగ్గర కంటెంట్ ఉంది, ఆ కంటెంట్కి సరిపడా ఆయనను సేఫ్ జోన్లో పెట్టాలి అని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం జనాన్ని మోసం చేసి ఏదో డబ్బులు లాగేద్దాం అనే ఉద్దేశం లేదు. డబ్బుల పరంగా ఆయన సేఫ్గా ఉన్నా, రిలీజ్ తర్వాత నేను కూడా సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే సినిమా ఆడాలి. నా ముఖ్య ఉద్దేశం అదే, సినిమా ఆడడం. తమన్నా గారు యాక్చువల్లీ క్లైమాక్స్ సీన్ ఒక 12 minutes అట్లా మీ మీదే ఉంటుంది అని చెప్పారు కదా. సో అది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మెయిన్ ఇలాంటి సినిమాలకి క్లైమాక్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన మైండ్ ఫీలే ఆ సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ సీన్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? మ్యామ్, మీకు అంతా ఇప్పుడే చెప్పేస్తే మీరు ఏం చూస్తారు సినిమాలో? చెప్పకపోతేనే బెటర్. హోప్ఫుల్లీ బాగుంటుంది, హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది, మీరు మీ ఫోన్లో చూడరు, అదే హోప్ చేస్తున్నాము. సంపత్ గారు, వశిష్ఠకి ఇది బిగ్గెస్ట్ ఫిల్ము. మనం అరుంధతిలో ఇప్పటికీ గుర్తుపెట్టుకునే సోను సూద్ క్యారెక్టర్ విత్ డబ్బింగ్ వాయిస్, ఇక్కడేమో ఒరిజినల్ వాయిస్. సో వశిష్ఠ ఎంతవరకు పుల్ చేశాడు? వశిష్ఠ అంటే తనకు వదిల పార్ట్ 1 చూసినప్పుడు నేను యాక్చువల్గా వశిష్ఠ కనెక్ట్ అయింది. నేను మఫ్టీ అనే ఒక మూవీ చూసానండి ఎక్కడో బెంగళూరులో. మఫ్టీ చూసినప్పుడు ఒక క్యారెక్టర్ అలా స్ట్రైకింగ్గా నాకు స్ట్రైక్ అయిపోయింది. ఆ తర్వాత అందులో కాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లీడ్ యాక్టర్గా నాకు ఆయన టక్కన గుర్తొచ్చి కాంటాక్ట్ చేసి అలా మా పరిచయం జరిగింది. ఆయనకు నేను కనెక్ట్ అయిందే ఆయన టాలెంట్ చూసి. సో పార్ట్ 1లో ఏదైతే ఉందో దాన్ని డబల్ థ్రైస్ కూడా ఇందులో ఆయన పుల్ ఆఫ్ చేయగలిగాడు. ఈ మూవీలో క్లైమాక్స్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ చాలా రోజుల పాటు, అప్పట్లో సోను సూద్ గారు ఎలాగైతే గుర్తున్నారో ఈయన కూడా అలా గుర్తుంటారు తప్పకుండా. ఈ సినిమాని మీరు ఈషా ఫాలోవర్ కాబట్టి జగ్గే వాసుదేవ్ గారికి చూపించే అవకాశం ఉందా? ఆయనకు చూపించే అవకాశం ఉందండి. చాలా మందికి, మనకు నేను నేమ్స్ చెప్పదలుచుకోలేదు, బట్ నేషనల్ రేంజ్లో చాలా మందికి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాం. సంపత్ గారు, యాక్చువల్గా ఈ శివసత్తులు ఇది అనేది తెలంగాణలో పర్టికులర్గా దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో ఎక్కువ ఫేమస్ కదా. అంటే మీరు దాని నుంచి ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నారా? శివసత్తి తీసుకుందే అక్కడ నుంచి. అంటే నేను పుట్టింది విలేజ్లో అండి. అక్కడ మనకు చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటే సడన్గా ఇంటి వైపు చూస్తే తనకు శివశక్తి పూనిందంట అని చెప్పేసి వాళ్ళు ఇలా తూలుతూ వాళ్ళు ఏదో ప్రిడిక్ట్ చేసి చెప్తుంటారు. ఆ విజువల్స్ అన్నీ మెమరీస్లో ఉన్నాయి కాబట్టి అలాంటి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అని అనిపించి ఆ క్యారెక్టర్ అలాగనే సినిమాలో తమను ఎక్కడ శివశక్తిలా బిహేవ్ చేయదు. ఈ సినిమాలో తను యుద్ధం కూడా ఎక్కువ చేయదు, భక్తితో ఎలా గెలవచ్చు ఒక ఎవిల్ అనేది చూపించాం ఈ సినిమాలో. ఇంకొకటి అండి, మనం కాశీకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనది ఏదో వదిలేసి రావాలని అంటుంటారు కదా. మీరు వెళ్ళినప్పుడు అంటే మీరు కానీ తమన్నా గారు కానీ మీరు ఏం వదిలేసి వచ్చారు? నాకు కొంచెం అక్కడక్కడ వింటాను, మీరు కూడా విన్నారో లేదో తెలియదు కానీ కొంచెం ఈగో ఎక్కువ అని అది వదిలేసి వచ్చా, కంప్లీట్గా వదిలేసి వచ్చా. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ సార్. ఇప్పుడు యాక్చువల్గా రీ రిలీజ్ ఎక్కువ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అందరూ అని అడిగేశారు. సో రీ రిలీజ్ ఎక్కువ నడుస్తున్నాయి అండ్ అండర్ రేటెడ్గా ఉండిపోయింది గౌతమ్ నందా అనేది మీ కెరియర్లో. సో అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే ఏమన్నా జనాలకి మళ్ళీ అది రీచ్ ఉండే, ఎందుకంటే చాలా సినిమాలు ఇలా వచ్చి మళ్ళీ హిట్ అవుతున్నాయి ఇప్పుడు రీ రిలీజ్లు. సో దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అది నాకు తెలియదండి, బట్ ఇప్పుడు ఓవర్ రేటెడ్ అయిపోయింది, అది అండర్ రేటెడ్ అప్పుడైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్రీ డే ఆర్ లేదంటే 2 daysకి వన్స్కి నాకు దాని నుంచి రీల్స్ వస్తూనే ఉంటాయి, ఇది రిలీజ్ చేయండి అని. మేబీ ఒకసారి గోపి గారితో ప్రొడ్యూసర్స్తో మాట్లాడి విల్ ప్లాన్ ఇట్ అండి. తమన్నా గారు తప్పకుండా ప్లాన్ చేస్తాం. తమన్నా గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యాజ్ అన్ యాక్ట్రెస్గా మీరు డిఫరెంట్ జానర్స్ని ట్రై చేశారు. అరణ్మై 4 కావచ్చు, లవ్ స్టోరీస్ 2 కావచ్చు, అలా యాక్ట్రెస్గా అన్ని ట్రై చేశారు. సో శివశక్తి క్యారెక్టర్ అనేది కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్. సో కాశీ కూడా మీరు ఎప్పుడు వెళ్ళలేదు అన్నారు. ఇటువంటి రోల్ చేయడానికి ఒక స్టోరీలో విన్నప్పుడు ఎటువంటి బ్యారియర్స్ చూశారు, దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్? సారీ మీరు ఎండ్లో ఏమో చెప్పారు అర్థం కాలేదు. ఈ స్టోరీ విన్నప్పుడు ఇటువంటి బ్యారియర్స్ ఉంటాయి, యాక్టర్గా ఈ క్యారెక్టర్ మనం పోర్ట్రేట్ చేయగలమా లేదని సమ్ బ్యారియర్స్ ఉంటాయి మైండ్ సెట్లో. సో వాటిని మీరు ఎలా బ్రేక్ డౌన్ చేశారు?
ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ కథ విన్నప్పుడు ఇలాంటి స్టోరీ మేము చెప్పాలని అనిపించింది. బ్యారియర్స్ కన్నా ఐ థింక్ ఇది చెప్పాలని అనిపించింది. ఆనెస్ట్గా వీరెంట్ ఒక డిస్కనెక్షన్ ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్, విచ్ ఇస్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్. సో అంటే అంటే శివుడికి మీరు డివోట్ కాబట్టి ఓషో ఫాలోవర్ కాబట్టి అట్లా ట్రై చేశారా ఈ మూవీని? I'm just a human being, yaar. Chill, yaar. It's not so complicated. I'm just a regular person doing my job, having a good life. Okay. Don't complicate it. Thank you to all the media. Thank you Ashok Teja gariki, Madhu gariki, Sampath Nandi gariki, Tamanna gariki and Vasishtha gariki. Thank you so much. Idi just a teaser maatrame, malli trailer launch lo, song launch lo kaluddam. Thank you so much. Thank you.